ఏది ఏమైనా ఆలస్యం అయ్యింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వైపు దేశమంతా చూస్తుంది. ఏం చేయబోతున్నారు తెలంగాణ ప్రజలని? నేను ఒక్కటే మాట డీకే అరుణమ్మకు, జితేందర్ రెడ్డికి, పాలమూరు జిల్లాలో ఉన్న బీజేపీ నాయకులకు గుర్తు చేయదలుచుకున్నా. మీడియా మిత్రులారా, మీ పార్ట వార్తలను తిరిగేయండి. 2014 డాక్టర్ నాగన్ జనార్దన్ రెడ్డి గారు మహబూబ్నగర్ ఎంపీగా నిలబడ్డప్పుడు ఇదే గడ్డ మీద నుంచి నరేంద్ర మోడీ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తాని మాట ఇచ్చి 10 ఏళ్ళైనా ఎందుకు మోడీ జాతీయ హోదా ఇవ్వలేదు? పాలమూరు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మోసం చేసిన మోడీకి ఆయన తరఫున ఓట్లు అడగడానికి వీళ్ళకి అర్హత ఉందని నేను అడుగుతున్నా. అందుకే ఇవాళ ఎవరు వచ్చినా, ఏం అడిగినా, ఏమి చెప్పినా నా వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలకు కూడా నేను సూచన చేయదలుచుకున్నా. మొన్న మీకు వచ్చిన దానికంటే మెజారిటీ పెరగాలి. ఆనాడు మీరు చేసిన కష్టానికంటే ఇవాళ 2 గ్రామాలు తిరగాలి, కార్యకర్తల దగ్గరికి పోవాలి. రేపు ఇచ్చే ఇళ్ళైనా, పెన్షన్లైనా, గ్యాస్ సిలిండర్ అయినా, ఉచిత కరెంట్ అయినా, ఏదైనా ఇందిరమ్మ కమిటీల ద్వారానే కార్యకర్తల్ని ముందర పెట్టి సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. ఇంటింటికి వెళ్ళండి, తలుపు తలుపు తట్టండి, ప్రతి గుండెకు చేరండి. ప్రభుత్వంలో పేదలకు అండగా నిలబడుతుందని చెప్పండి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. మీ బిల్లులు ఇప్పించే బాధ్యత జీవన్ తీసుకుంటాడు. మీకు అండగా నిలబడడానికి పార్టీ ఉంటుందని తెలియజేస్తున్నా. ఇవాళ ఈ జిల్లా నుంచి 2 సీట్లు గెలిపించాలి. 2 సీట్లు గెలిపించాలంటే మీరు కష్టపడాలి. మీరు ఎవ్వరూ సెలవు తీసుకెళ్ళలేదు, విరామం అడగనికలేదు. ప్రతిరోజు ప్రతి నిమిషం కష్టపడాలి. కష్టపడడానికి సిద్ధమా మిత్రులారా? సిద్ధమా? 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 పాలమూరులో బీఆర్ఎస్ బీజేపీని బొంద పెడతామా? బొంద పెడతామా? బొంద పెడతామన్నోళ్ళందరూ చేతులు పైకెత్తండి మిత్రులారా. గీడున్న మీడియా మిత్రులు ఎత్తులేవా? మీకు చేతులేవా అనే? రేపు మీకు కూడా మంచి చేశారు మేమే కదా, మీ ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సింది మేమే కదా. గాడ ఆయన రవికుమార్ చాటం ఊపుతున్నాడు. అందరు చేతులు పైకెత్తండి, దించొద్దు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా.